దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 16 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరణ శాసనం ఎక్కడ ఉండునో, మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము, అక్కడ మరణ శాసనం, వ్రాసిన వాని మరణము అవశ్యము. వ్రాసిన వాని మరణము అవశ్యం. ఆ శాసనమును, ఆ శాసనము వ్రాసినవాడు మరణము పొందితేనే, మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎల్లప్పుడైనను, అది ఎప్పుడైనను చెల్లునా. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోను రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోను హిస్సోపుతోను కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారముల మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మాతో మాట్లాడదండ్రి. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యమును గ్రహించినట్లుగా మా హృదయములను తెరవచేయండి. నీ వాక్యాన్ని సారముగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదివాం. దేవుడు ఒక మరణ శాసనము రాయించాడు. మరణ శాసనం అంటే వీలునామా రాశాడంట. ఎవరి కోసం రాశాడు? ప్రజల కొరకు దేవుడు వీలునామా రాశాడు. వీలునామా అంటే తెలుసా? పెద్దవాడికి పెద్దిల్లు, చిన్నవాడికి పొలము, కూతుర్లకి బంగారు, నేను చనిపోయిన తర్వాత నా తదంతరం వారికి వీరికి చెందుతుంది అని తన మనస్సులో ఉన్నటువంటి విషయాలని కాగితం మీద వ్రాయించి, ఎవరు గొడవలాడుకోవద్దురా, ఇది నా ఇష్టం, ఇది నా యొక్క ఉద్దేశం అని తెలియజెప్పి రాసినటువంటి పత్రికే వీలునామా. దీన్ని ప్రభుత్వం గుర్తిస్తుంది, కోర్టులో వేస్తే నిలబడుతుంది. వీలునామా, పెద్దలు రాసిన వీలునామా పిల్లలకి ఎప్పుడు చెల్లుతుంది? వారు బ్రతికి ఉండగానే ఆ వీలునామా చెల్లుతుందా? పెద్దవారు రాసినటువంటి వీలునామా వారు బ్రతికి ఉండగా అది చెల్లదు. అది వీలునామా అనరు, పంపకాలు. బ్రతికి ఉండగానే ముందుగా పంపకాలు చేయడం వేరే, వీలునామా వ్రాయడం వేరే. అంటే వీలునామా ఎవరు వ్రాసారో అది చెల్లాలి అంటే ఎవరు వ్రాసారో
ఆ వ్యక్తి చనిపోవాలి. వీలునామా చెల్లాలి అంటే ఆ అంటే డాక్యుమెంట్ రైటర్ చనిపోవాలని అనుకోవద్దు. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ కంప్యూటర్ చనిపోవడం కాదు. వీలునామా ఎవరు వ్రాయించారో ఆ వ్యక్తి చనిపోతేనే ఆ వీలునామా చెల్లుతుంది. దేవుడు కూడా ప్రజలకి వీలునామా వ్రాశాడు. తెలుసా? ఒక వీలునామా రాశాడు. నేను చనిపోవడం ద్వారా నా ద్వారా పుట్టించబడినటువంటి ప్రజలకు ఈ విషయాలు అందుబాటులోకి వస్తాయి లేదా వారికి చెల్లుతాయి అని రాశాడంట. ఆ వీలునామాలో ఏముందో తెలుసా? దేవుడు రాసిన వీలునామాలో నేను చనిపోయిన తర్వాత వారికి నిత్య జీవం ఇస్తున్నాను అని వ్రాసాడంట ఆ వీలునామాలో. ఇంతకు దేవుడు చనిపోతాడా? చనిపోడా? మరి సిలువ మీద చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తును నరుడు చనిపోయాడు. ఆయన చనిపోవడం ద్వారా ఆ మరణ శాసనము రాసినటువంటి ఆ దేవుడు సిలువ మీద మరణించట ద్వారా తన వీలునామాన్ని ప్రజలకు అప్పగించాడు. ఆ వీలునామాలో ఉన్నది ఏమిటంటే ప్రజలందరూ నిత్య జీవము పొందాలి అంటే వారికి పాపక్షమాపణ అవసరం. ఆ పాపక్షమాపణకు క్షమాపణ దొరకాలి అని, ప్రజలందరూ నిత్య జీవము పొందాలని, రక్తము లేకుండా పాపక్షమాపణ కలుగదు గనుక ఆ రక్తాన్ని నేనే చిందిస్తాను అని దేవుడు తలంచి భూమి మీదకి వచ్చి తను మరణించిన తరువాత ఆ వీలునామా చెల్లుబాటులోనికి వచ్చింది. ఏ వీలునామా? దేవుడు రాసినటువంటి వీలునామా ప్రజలకి అందుబాటులోనికి వచ్చింది. ఎందుకు దేవుడు ఈ వీలునామా ఎందుకు రాయాలనుకున్నాడు? దేవుడు ఈ వీలునామాని ఎందుకు రాయాలనుకున్నాడు? ఎందుకంటే చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కనికరమును నమ్మకము గల. చాలు. ఎందుకు వచ్చాడు? ఎందుకు రాశాడు దేవుడు మరణ శాసనం లేదా వీలునామా ఎందుకు రాశాడు అంటే, దేవుని సంబంధించినటువంటి పిల్లలు భూమి మీద ఉన్నారు. వారు రక్తము మరియు మాంసములతో నిండి ఉన్నారు. మనలో ఏమున్నాయి? రక్త మాంసములే ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది,
ఆదాము పాపము చేయడం ద్వారా ఈ లోకములోనికి పాపం చేయడం ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది. ఎందుకీ మరణం అంటే ఏమిటి? చనిపోవడం. మరణములో ఉండే కొన్ని విషయాలు మనం చూస్తే ఈ మరణము యొక్క భయము మనుషులలో ఉందంట. ఏముంది? మరణము యొక్క భయం అనేది మనుషులలో ఉన్నది. దాన్ని తొలగించాలని దేవుడు తలంచి ఒక వీలునామాని వ్రాశాడు. మనుషులు దేనికి భయపడతారు? అంబులెన్స్గా మరణానికి భయపడతారు. ఆ మరణం యొక్క భయము మనుషులందరినీ పట్టి పీడిస్తుంది. కరోనా వస్తే, కొత్త వైరస్ వస్తే తలుపులు ముయ్యడమే, బయటికి వెళ్ళకపోవడమే. అందరిలో ఉంది మరణ భయం. ఈ మరణ భయాన్ని తొలగించాలి అని తలంచాడు దేవుడు. దానికోసం ఆయన మరణ శాసనమును లేదా దేవుడు వీలునామాని వ్రాయించాడు. ఈ మరణ భయం ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? ఏదేను తోటలో అక్కడ ప్రారంభమైంది. మరణము యొక్క బలము గలవాడు ఒకడు ఉన్నాడు. ఎవరున్నారు? మరణము యొక్క బలము గలవాడు ఒకడున్నాడు. వాని పేరు అపవాది. వాడికి ఆ బలం ఎలా వచ్చిందంటే మనుషులు చేసే పాపాన్ని బట్టి మరణానికి బలాన్ని సంతరించుకోగలిగాడు. కాబట్టి ప్రజలందరిలో ఏమున్నది? వారు అనుకోవచ్చు నేనే పాపము చేయటం లేదని. కానీ ఒక వ్యక్తి మనస్సులో మరణం యొక్క భయం ఉన్నది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? పాపము యొక్క వాసన ఉన్నదే అని అర్థం. ఇంకొక విషయం మనం చదివిన వాక్యములో చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమిటి? దాస్యత్వము నుంచి విడిపించాలి అనుకున్నాడంట. చదవండి, మరణము యొక్క చదవండి. అక్కడ ఏముంది? 14-15 వచనాల్లో చూడండి. కాబట్టి ఆ పిల్లల రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. అది దేని ద్వారా నశింపజేయాలనుకుంటున్నాడు? ఆ బలాన్ని. మరణము ద్వారా ఆ బలాన్ని నశింపజేయాలనుకున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరి మరణము ద్వారా? స్వయంగా దేవుడు తానే మరణించి ఆ మరణము యొక్క బలము గలవాడు అయినటువంటి అపవాదిని జయించాలి, ఓడించాలి. దాస్యత్వమునకు లోబడిన వారిని అది అంటే ఇప్పుడు ఏమని చెప్పండి? మనుషుల్లో ఏమున్నదంటే మరణము యొక్క బలము గలవాడు ఒకడు ఉన్నాడు. వాడు మనుషులను భయపెడుతూ ఉన్నాడు. మరియు మనుష్యులు వారికి తెలియకుండానే దాస్యత్వములో ఉన్నారు. ఏ భయం చేత? మరణ భయము చేత దాస్యత్వములోను ఉన్నారంట. అంటే మనుషుల్లో ఏమున్నది? మొదటిది మరణ భయము ఉన్నది. రెండవది వారికి దాస్యత్వం ఉన్నది. దాస్యత్వం అంటే మనుషులు దాసులైపోయారు. దేనికి దాసులయ్యారు? అపవాదిక. మనుషులు దాస్యత్వములో ఉన్నారంట. ఈ ప్రపంచంలో ఎన్నో ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. మరణ భయము గలవారి మీద దాస్యపు ఆత్మ పనిచేస్తూ ఉంటుంది.
ఏంటది? దాస్యత్వపు ఆత్మ పనిచేస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనకు ఆ విషయం కనిపిస్తుంది. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 12 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటే, కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులములు కాము. మీరు శరీరానుసారులుగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను అది దత్తపుత్రాత్మను పొందితిరి అంటున్నాడు. మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు. దేనికి భయం? దేనికి భయం? మరలా మీరు భయపడడానికి అవసరం లేదు అంటున్నాడు. అంటే దేని గురించి? చచ్చిపోతాడేమో, అన్నీ పోతాయేమో, ఇలాంటి భయం యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఉండకూడదు, ఉండదు. నిజంగా క్రీస్తుని వెంబడించిన వారైతే మరణము యొక్క భయం నిజముగా దేవుణ్ణి వెంబడించిన వారికి ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన దేనికోసం వచ్చాడు? మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, సాతానును ఓడించడానికి, మనుషులందరి మీద ఉన్నటువంటి మరణము యొక్క భయాన్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి తాను మరణించడము ద్వారా మరణము యొక్క భయములో ఉన్నవారిని విడిపించాలని వచ్చాడు. దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో ఏమున్నది అక్కడ? వారి మీద దాస్యత్వపు ఆత్మ పనిచేస్తూ ఉన్నది. ఎవరి మీద? మరణ భయము ఉన్నవారి మీద దాస్యత్వపు ఆత్మ ఒకటి పనిచేస్తుంది. ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ మనుష్యులను భయపెడుతూ ఉన్నది. దాస్యత్వపు ఆత్మ అది. అంటే ప్రజలందరిలో ఏం పనిచేస్తుంది? మరణ భయం ఏలుతూ ఉన్నది. దానికి కారణం దాస్యత్వపు ఆత్మ. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, దాస్యత్వపు ఆత్మ పనిచేస్తూ ఉంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దేనికి దాస్యం? దేనికి దాసులైపోయారు మనుషులు? దాస్యత్వపు ఆత్మ అంటే మనుషులను దాని దాసులుగా పనిచేసుకున్నట్లుగా చేస్తున్నటువంటి ఒక ఆత్మ మనుషులందరి మీద పనిచేస్తూ ఉన్నది. ఆ ఆత్మ మనుషులను దేనికి దాసులుగా చేస్తుందో కూడా మనకు తెలుసుకోవాలి. వారికి భయం ఉన్నది. ఆ భయం మరణ భయం అని మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యములు చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనాన్ని ఆదాముతో దేవుడు చెప్తున్నాడు. ఈ మాటని వినండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపుకు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా
నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఎవరితో చెప్పాడు ఈ మాటను దేవుడు? ఆదాముతో చెప్తున్నాడు. ఆదామా, ఓ ఆదామా, నేను నీకు తినవద్దని చెప్పి ఆజ్ఞాపించినటువంటి తోట చెట్ల ఫలములలో మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలములు నీ భార్య మాట విని తిన్నావు. నేను నీకు ముందే హెచ్చరించాను. నీవు వాటిని తినుదినుమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. దేవుడు మనిషిని మొదట సృష్టించి ఏదైనా తోటలో ఉంచాడు. అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఆదాముతో ఏమిటది? ఈ తోట చెట్ల ఫలముల్లో ఏ ఫలమైనా సరే నిరభ్యంతరంగా నీవు తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము యొక్క ఫలములు ఈ తోటలోనే ఉంచాను, వాటిని మాత్రం నీవు తినకూడదు అని ఆజ్ఞాపించాడు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. అంటే దేవుడు దేని గురించి పరిచయం చేస్తున్నాడు? అపవాది అనేవాడు ఒకడు ఉంటాడు. మరణం అనే విషయాన్ని సూచనగా ఆదాముతో ప్రస్తావించాడు దేవుడు. చావు అనే మాటని ఆదాముకు ముందుగానే తెలియజేశాడు. ఎవరు? మన దేవుడైనటువంటి ప్రభు. దేవుడికి స్తోత్రం. అయితే మనుషులను దేవుడు సృష్టించినప్పుడు ఏ విధంగా సృష్టించాడంటే వారెన్నటికుని మరణించకుండా ఉండునట్లుగా దేవుడు వారిని సృష్టించాడు. వారు ఎప్పటికుని చనిపోరు అనేటట్లుగా దేవుడు వారిని సృష్టించాడు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆదాము తన ఆజ్ఞను మీరి ఆ పండ్లు తినడం చూశాడో అప్పుడు ఆదాముతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆదాము, నిన్ను మంటి నుంచే సృష్టించాను, నువ్వు మన్నై ఉన్నావు, నీకు తోట చెట్ల మధ్యలో ప్రశాంతంగా జీవించే కృప ఇచ్చాను. అసలు ఈ డ్యూటీలే ఉండకపోయిండేవి, ఈ పనులు, ఈ ప్రయాస అంతా ఉండకపోయిండేది. ఆదాముతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నేను చెప్పిన మాట నీవు అతిక్రమించావు గనుక నీ నిమిత్తము ఈ నేల శపింపబడి ఉన్నది అని కూడా అంటాడు. ఇంతగా ఆదాము గారు పాపం చేయడం ఏమిటి? నేల శపించబడడం ఏమిటి? ఫైనల్గా దేవుడు చెప్పింది ఏమిటంటే, ఆ భూమి నీకు ఇక మీదట అంత సులభంగా నీకు సారాన్ని ఇవ్వదు, గచ్చ పొదలను, ముండ్ల పొదలను, చెత్త చెదారాన్ని నీకు అందిస్తుంది. నీవు సాగు చేసుకోవాలి, కష్టపడాలి. నీ ముఖం మీద చెమట కారినంత వరకు నీకు తిండి దొరుకుతుంది. నీ ముఖం మీద ఉన్న చెమటను కార్చి ఆహారం తింటావు ఆదాము అని చెప్పాడు. చెప్పి నీవు మన్నే గనుక మన్నైపోదు అన్నాడు. ఆదాము ఎప్పుడు చనిపోయాడు? పండు తిన్న వెంట చచ్చిపోయాడా? దేవుడు చెప్పినది ఏమిటి? నీవు తినుమనా నిశ్చయముగా చచ్చెదవన్నాడు. ఆ తర్వాత కూడా చాలా సంవత్సరాలు బ్రతికాడు. కయీను పుట్టినప్పుడు కూడా ఆదాము పాప కాదా? ఆదాము అప్పటికి కూడా ఉన్నాడు. కయీను పుట్టినప్పుడు ఆదాము అప్పటికే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన వాడై ఉన్నాడు. కయీనును హేబేలును కూడా కన్నారు. వారు కూడా ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన వారు అయిన తర్వాతే కన్నారు. అంటే పాపము ద్వారా పుట్టిన మనుషులు ఏమయ్యారు? పాప స్వభావాన్ని సంతరించుకున్నారు. దేవుని యొక్క వాక్యములో సెలవిస్తుంది ఏమిటంటే, మనిషి మంటితో సృష్టించబడ్డాడు కాబట్టి తిరిగి మన్నైపోతాడు, మట్టి అయిపోతాడు. నువ్వెన్ని జండు బొమ్మలు రాయి, ఐగుప్తు
పద్ధతుల ప్రకారం ఎన్ని సుగంధ ద్రవ్యాలు రాసి పెట్టిలో పెట్టినా ఆ శరీరము క్షీణించిపోతుంది. ఇది మరణము యొక్క పరిచయాన్ని మనము ఆదికాండములో చూస్తున్నాం. అంటే మరణం అంటే ఏమిటి? మరణం అంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు? ఆదాము యొక్క వెంట్రుకలు తెల్లనివన్నీ నల్లనివన్నీ తెల్లవగా మారుతున్నాయి, పళ్ళు ఊడిపోతున్నాయి, చర్మం యొక్క సౌందర్యం క్షీణించిపోతూ ఉంది, నరాల యొక్క శక్తి తగ్గిపోతూ ఉంది, ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది. ఇదంతా జరుగుతూ ఉంది. అంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? వయస్సు పెరుగుతున్న ఏమవుతుంది? ఏమవుతుంది? మరణానికి దగ్గరవుతున్నారని అర్థం. అప్పుడు వస్తుంది భయం. తన తోటి వయస్కులు చనిపోతున్నారనుకోండి, తన తోటి వయస్కులు చనిపోతున్నారనుకోండి, ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, నా ఫ్రెండు అని చిన్నప్పటి నుంచి తిరుగుతున్నవాడు, వాడికి 60 నాకు 60, వాడు చచ్చిపోయాడు అనగానే ఏం పడుతుంది? భయం. మరణం యొక్క భయం పుడుతుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ మరణ భయాన్ని తొలగించడానికే నేను వచ్చాను అని. ఆ మరణం యొక్క బలము గలవానిని నా మరణము ద్వారా జయించడానికి నేను లోకంలోకి వచ్చాను. దీనికోసమే వీలునామా రాశాను. ఆ వీలునామాలో ఉంది నిత్య జీవం. కావాలా? అది ప్రభు యొక్క వీలునామా. అంటే మరణం అంటే ఏమిటి? కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 50 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 50 నుంచి కొన్ని వచనాలు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరమోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను చాలు. ఇక్కడ మళ్ళా శరీరం గురించి స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2 విషయాలు జాగ్రత్తగా మనం గమనించాలి. మొదటి విషయం ఏమిటంటే, క్షయమైపోతున్నటువంటి శరీరము అంటే మరణములో ఉన్న ఒక భాగం ఏమిటి? క్షయమైపోవడం అంటే రోజు రోజుకి క్షీణించిపోతూ ఉండడం. రోజు రోజుకి ఏం క్షీణించిపోతుంది? శరీరం క్షీణించుకుంటూ పోతూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి కణాలు చనిపోవడం ప్రారంభిస్తూ ఉంటాయి. ముఖం మారిపోతుంది, జుత్తు మారిపోతుంది, ఆకారం మారిపోతుంది. ఇది క్షీణత. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇలా మారిపోయానా అంటే దాని అర్థం ఏమిటి? క్షీణత ప్రారంభమైంది. ఈ క్షీణత ఎక్కడ ప్రారంభమైంది? ఏదేను తోటలో ప్రారంభమైంది. ఇది భయం. ఇదొక భయం. తర్వాత ఏం చెప్తున్నాడు? మర్త్యత అనగా మరణించే పరిస్థితి లేదా స్థితి అని మనం చెప్పవచ్చు. అంటే శరీరానికి ఏమున్నది? శరీరానికి 2 విషయాలు ఉన్నాయి.
ఒకటి క్షీణించిపోవడం, రెండవది మర్త్యత అంటే మరణించే స్వభావం కలిగి ఉండటం. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం, మనిషికి ఈ భయం ఉన్నది. మనిషికి ఈ భయం ఉన్నది. ఈ భయం నుంచి విడుదల చేయడానికి దేవుడు తాని మరణ శాసనము రాయించి, ఆ మరణ శాసనములో తానే మరణించి, ఆ వీలునామా ద్వారా, మరణ శాసనం అంటే వీలునామా ద్వారా ఆ మరణ భయం నుంచి ప్రజలను విడిపించాలి అని భావించాడు. అందరిలో ఏమని పనిచేస్తుంది? ఒక దాస్యత్వం పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? దాస్యపు ఆత్మ వారిలో పనిచేస్తుంది. దేనికి దాసులు? యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 34 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడును ఎవనికిని దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని నిశ్చయంగా చెప్పుచున్నాను. అది మేము అబ్రహాం పిల్లలు అంటున్నారు. యేసు ప్రభువు చెప్తున్నారు, మీరు అబ్రహాం పిల్లలైతే మీరు పాపమునకు దాసులై ఉండరు. నేను సత్యమును, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను. మీరు దాస్యత్వంలో ఉన్నారు. దేనిలో ఉన్నారు? మీరు దాస్యత్వంలో ఉన్నారు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ఇది దాస్యత్వపు ఆత్మ పని చేయడం అంటే దాస్యత్వపు ఆత్మ ఏం చేస్తుంది? మనుషులను పాపములో ఉండేటట్లుగా చేస్తుంది, వారిని దాస్యానికి లోబరుచుకుంటుంది. అంతేకాకుండా వారికి మరణ భయాన్ని కలగజేస్తుంది. మరణమునకున్న బలం ఏమిటి? పాపమే. మరణముకున్న బలం ఏమిటి? దేవుని యొక్క వాక్యములు అది కూడా ఉంటుంది. మరణము యొక్క బలం పాపం. అంటే పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడయ్యాడు గనక మరణానికి కూడా లోనగుతాడు. దేవుని యొక్క వాక్యములు మనం చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురు. అది చావు నిమిత్తముగా పాపమునకే గాని. అది చూసారా? చావు నిమిత్తము పాపమునకు అప్పగించుకోవడం గుర్తుపెట్టుకోవాలి. అంటే మరణము నిమిత్తం ఒక వ్యక్తి పాపానికి అప్పగించుకోవడం అనేది ఉంది. అంటే పాపం వల్ల వచ్చి జీతము మరణము. పాపము చేయవాడు ప్రతివాని మీద దాస్యత్వపు ఆత్మ పనిచేస్తుంది. వాడు స్వతంత్రుడు కాడు. అంటే మనుషులందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? దాస్యత్వములో ఉన్నారు. దేవుని యొక్క వాక్యం వారితో స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే, మనుషులారా, ప్రజలారా, నా యొద్దకు రండి. నేను ఒక వీలునామాని రాశాను. ఆ వీలునామాలో మిమ్మల్ని స్వతంత్రులుగా చేసే పని చేశాను.
మీ అందరికీ నా నామమందు విశ్వాసం ఉంచితే నిత్య జీవమును అనుగ్రహిస్తాను. ఆ శాసనాన్ని, ఆ వీలునామాన్ని నేనే రాశాను గనుక నేను కల్వరి సిలువలో మీ అందరి కోసము ప్రాణత్యాగాన్ని చేస్తున్నాను, చనిపోబోతున్నాను, తిరిగి లేవబోతున్నాను అని చెప్పి దాన్ని యథావిధిగా నెరవేర్చాడు దేవుడు. ప్రజలందరికీ ఇప్పుడు వీలునామా అందుబాటులో ఉంది వీలునామా. ఆ వీలునామా ప్రకారం ప్రజలందరూ కూడా మరణం యొక్క భయం నుంచి తప్పించబడవచ్చు. దాస్యత్వపు ఆత్మ వారి మీద పని చేయకుండా వారు స్వతంత్రులుగా చేయబడతారు. దేవుని యొక్క వాక్యంలో చూస్తే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అంటే ఏం చెప్తున్నాడు? దాస్యము అనే ఒక కాడి ఉన్నది. ఏం కాడి? ఆ కాడి మన మెడ మీద పెట్టుకొని మన చేత పని చేయిస్తున్నాడు ఒకడు. మన చేత అంటే మన చేత కాదు, ప్రజల చేత. అంటే ప్రజల మెడ మీద ఏమున్నది? దాస్యత్వము చేయిస్తున్నాడు. దాస్యం అంటే ఏంటి తెలుసా? గ్రాంధికంలాగా ఉందా? దాస్యం అంటే ఏంటి? దాస్యం అంటే ఏమిటో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఏమయ్యారు? వాళ్ళు మొదట వెళ్ళినప్పుడు యోసేపు ఉన్నంతకాలం చాలా సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత యోసేపుని ఎరిగినటువంటి వేరొక రాజు వచ్చిన తర్వాత వాళ్ళ చేత ఏం చేయించారు? చెయ్యండిరా ఇటుకలు, గడ్డి మీరే కోసుకోండి, ఇటుకలు మీరే తయారు చేయండి అని చెప్పాడా? అంటే బానిసత్వం అన్నమాట. వారికి స్వాతంత్రం ఉండదు. ఇంకా స్పష్టంగా మనకు అర్థం కావాలంటే 1947 ఆగస్టు 15 వరకు మనం ఏమిటి? భారతీయులుగా స్వాతంత్రము లేని వారం. మరొక ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15, 1947లో వచ్చింది. స్వాతంత్రం వచ్చింది అంటే అంతకుముందు ఏమున్నట్టు? బానిసత్వంలోను దాస్యత్వంలో ఉన్నవారే. అంతవరకు బ్రిటిష్ వాడు ఏది చెప్తే అదే చెయ్యాలి. తర్వాత మనకు మనమే పరిపాలన చేసుకోవడం ప్రారంభించాం. ఇప్పుడు ఇది స్వాతంత్రం. అలాగే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ పాపము చేసే వాడి మీద ఒక ఆత్మ పనిచేస్తూ ఉంది. దాని పేరు దాస్యత్వపు ఆత్మ. మనము పాపము నుంచి విమోచన పొందనంత వరకు మన మీద కూడా అదే దాస్యత్వపు ఆత్మ పనిచేస్తూ ఉన్నది. దాస్యత్వపు ఆత్మలో ఉన్నటువంటి వ్యక్తులకు మరణ భయం ఉంటుంది. ప్రభువు చెప్తున్నాడు, ఈ దాస్యత్వపు ఆత్మ ఏం చేస్తుందంటే ప్రజల యొక్క మెడ మీద ఒక కాడి పెట్టింది. ఆ కాడి పేరు దాస్యత్వపు కాడి. ప్రభువు యొక్క విమోచన కార్యక్రమంలో, రక్షణలో విశ్వాసం ఉంచినటువంటి మనము ఆ దాస్యం అనే కాడి నుంచి విడిపించబడ్డాము. ఆ దాస్యత్వపు ఆత్మ మన మీద పని చేయకుండా మనము దాని నుంచి విడుదల పొందాము. ఎలాగూ అంటే యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి స్వాతంత్రము ద్వారా. ఇంతకీ మనకి ఇండిపెండెన్స్ డే ఎలా వచ్చిందంటే, ఇండిపెండెన్స్ డే ఎలా వచ్చింది మనకి? ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది. అంటే యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం నమ్మామో,
యేసు ప్రభు మన పాపముల నిమిత్తం ఎప్పుడైతే ఆయన గాయపడ్డాడు, రక్తము కార్చాడు, మరణించాడు అని మనం గమనించామో అప్పుడు మనకు తెలిసిన విషయం ఏమిటంటే మనకు తెలియకుండానే మన మీద దాస్యపు ఆత్మ పనిచేయడం మానివేసింది. దాస్యత్వపు కాడి తీసివేయబడింది. అంతవరకు మనం ఎవరం? దాసులం, దాసీలం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దాసుడు ఎప్పుడైనా కుమారుడవుతాడా? కుమారుడవుతాడా? పనివాడిని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి నా ఆస్తికి అంతటికి ఎలియాజరు నీవే వారసుడు అని చెప్పగలరా? ప్రభు ఏం చెప్పాడు? అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, దేవా నీవు నాకేమిచ్చినా ఏమి, నా ఇంట పుట్టినటువంటి దాసుడైనటువంటి ఎలియాజరే నా ఇంటి వాటికి వారసుడు. అతడు కాదు నీ వారసుడు అన్నాడు. అంటే ఎవడు వారసుడు అవుతారు? కుమారుడే వారసుడు అవుతాడు. అంటే దాస్యపు ఆత్మ పని చేసినంత కాలము ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాసుడే, బానిసే. దేనికి బానిస అంటే పాపమునకు బానిస. వాడు కుమారుడు గాని కుమార్తె గాని అయ్యే స్టేట్లోనికి రాలేదు. అందుకే మనం దేవుని యొక్క వాక్యంలో చూసాం. ఏమున్నది దేవుని యొక్క వాక్యంలో? క్రీస్తు యొక్క దత్తపుత్రాత్మ మన మీద పనిచేసి, చూడండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో స్వతంత్రం నుండును, అక్కడ స్వతంత్రం ఉండును. అంటే స్వాతంత్రం ప్రజలకు కావాలి అంటే ఏముండాలి? దేవుని యొక్క ఆత్మ కావాలి. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఇప్పుడు మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. ఎందుకంటే మనల్ని నింపినవాడు దేనితో నింపాడు? దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. ఆయన తన ఆత్మతో నింపడం వలన మనం ఇప్పుడు అబ్బా తండ్రి అంటున్నాం కదా. అన్నమా లేదా? రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు మనం చదువుకున్నాం. ఒకసారి చూద్దాం ఆ వాక్య భాగాన్ని. 8వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఎలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిమి. ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? దాస్యపు ఆత్మ మన మీద ఇంకా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ రక్షణ పొందని ప్రజల మీద దాస్యపు ఆత్మ పనిచేస్తూ ఉన్నది. వారిని పాపమునకు దాసులుగా ఉంచేటట్లు వారి మెడ మీద దాస్యపు కాడిని పెట్టి వారిని నడిపిస్తూ ఉన్నది. ఆ దాస్యపు ఆత్మ వారికి మరణము యొక్క భయము కలిగిస్తూనే ఉంది. చచ్చిపోతానేమో, చచ్చిపోతే ఏమవుతుందో, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. కానీ ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ మరణ భయం నుంచి విడిపించడానికి నేను వీలునామాని రాశాను. ఆ వీలునామా ద్వారా మరణము యొక్క బలము గలవాన్ని జయించిన వాడును నేనే. హల్లెలూయా. ఆ మరణము యొక్క భయము మనలో ఉండకుండా తొలగించడానికి సామర్థ్యము గలవాడును నేనే అంటున్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప వాగ్దానము దేవుడు ప్రజలకు ఇచ్చాడు.
వీలునామా రాయకుండా పెద్దవాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, ఇంక చూడాలి. నీది ఆ మొక్క, నాది ఈ మొక్క. నాన్న బతుకున్నప్పుడు నాకు అదే చెప్పాడు. ఆ చెప్పాడో లేదో తెలియదు కానీ ఇది మాత్రం ఇప్పుడు చెప్తాడు. బంగారం నీకనలేదమ్మా, పెద్ద చేను నాకన్నది. వ్రాయబడిని వీలునామా ఉంటేనే, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కోసమే కొడుకుళ్ళు కూతుళ్ళు కొట్టుకుంటే, దేవుడు స్వయంగా మనందరికీ తండ్రి అయ్యిండి దేవుడయ్యుండి నేను వీలునామాని రాశానురా తీసుకోండిరా అంటే తీసుకోవట్లేదట. దేవుని వీలునామా ఓపెన్. ప్రజలందరికీ దేవుని యొక్క వీలునామా ఉన్నది. ఆ వీలునామాలో నిత్యమైన స్వాస్థ్యము, వాడబారినది, అక్షయమైనది, ఎవడు నీ యొద్ద తీసుకోలేనిది, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం ఉండే వీలునామాని దేవుడు రాశాడు. ఆ వీలునామా ద్వారా నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. అదే వీలునామా ద్వారా మరణ భయాన్ని తొలగిస్తున్నాడు. అదే వీలునామా ద్వారా దాస్యపు ఆత్మ మనుషుల మీద ఉండకుండా చేస్తున్నాడు. ఈ వీలునామాను నేను రాశానని ప్రజలందరికీ తెలియజేస్తూ ఉంటే, ఆ ఆస్తి మాకు వద్దు, ఆ స్వాస్థ్యము మాకు వద్దు అనుకుంటే అది తెలివైన పనేనా? దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. మరియు మీరు కుమారులయ్యున్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా. అది దేవుని వారసులు అవ్వాలంటే కుమారులు అవ్వాలి. దేవుని వారసులు అవ్వాలి అంటే, దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే నీవు కుమార్తె అవ్వాలి, నీవు కుమారుడు అవ్వాలి. నీవు కుమారుడు అవ్వాలి, నీవు కుమార్తె అవ్వాలంటే నీవు దత్తత తీసుకోబడాలి. నీవు దత్తత తీసుకోబడాలి అంటే నీవు దేవుని ఆత్మను పొందాలి. నీవు దేవుని ఆత్మను పొందితే దత్తపుత్ర ఆత్మను పొందినవాడవుతావు. ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందాలని అనుకుంటావో అప్పుడు పాపములు ఒప్పుకోవాలి. ఎప్పుడైతే పాపములు ఒప్పుకుంటావో అప్పుడు దాస్యపు ఆత్మ నీ యొద్ద నుంచి పోతుంది. దాస్యపు కాడి నీ మెడ మీద నుంచి విరిచివేయబడుతుంది. దేవుని యొక్క వీలునామాలో ఉన్న నిత్య జీవం, ఆ గొప్ప ఆశీర్వాదానికి వారసులం అవుతాం. మనం 2 సెట్లు చూడొచ్చు. పాపం చూడండి, మొదటి సెట్ పాపం. పాపం వల్లొచ్చు జీతం మరణం. పాపం వల్లొచ్చు జీతం మరణం. ఈ పాపం చేసేవాడు పాపానికి దాసుడు, అంటే దాస్యత్వం. దాస్యత్వం ఉన్న దగ్గర దాస్యపు ఆత్మ. దాస్యపు ఆత్మ నీ మెడ మీద దాస్యపు కాడి. ఇదొక సెట్. అంతవరకు నువ్వు దాసుడువు గనుక నీవు కుమారుడు కాలేకపోయావు. కానీ ఇక్కడ చూస్తే పాపము నుంచి విడుదల. 2వ సెట్లో పాపము నుంచి విడుదల నీతి, నీతి ద్వారా నిత్య జీవం. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనము ఆయనను విశ్వసిస్తామో నీతి కలుగుతుంది. అక్కడ దాస్యపాత్మ పోయి దత్తపుత్రాత్మ వస్తుంది. అక్కడ దాస్యపాత్మ ఉంటే ఇక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. అక్కడ నీవు దాసుడుగా ఉంటావు, ఇక్కడ నీవు దాసురాలుగా ఉండవు, కుమారుడుగా ఉంటావు. అంతేకాకుండా అక్కడ దేవుని ఆత్మ పని చేయకుండా దాస్యపాత్మ పని చేస్తుంటే ఇక్కడ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఒకటే సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? చివరగా చూస్తే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం
2వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అద్ది అంటే యేసు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనుషుల్ని ఏం చేస్తుందంటే పాపము యొక్క, మరణము యొక్క నియమము నుంచి విడుదల దయచేస్తుంది. అంటే మన శరీరంలో మనము క్షయత, మర్త్యత గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ రెండింటినీ జయించిన వాడు యేసు ప్రభువారు. క్షయత ఏమవుతుంది? అక్షయతగా మార్చబడుతుంది. ఇంకెప్పుడు కూడా చర్మం క్షీణించిపోదు, ఫెయిర్ అండ్ లవ్లీ అవసరం ఉండదు, ఏ నూనె అవసరం ఉండదు, ఏమీ అవసరం ఉండదు. యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటాం. ఏంటిది? అక్షయతలోనికి వెళ్తుంది. ఇంకా చర్మము రోజు రోజు క్షీణించిపోవడం అనే దశ నుంచి విడుదల పొందుతారు. ఎప్పుడు? ఇది భూమి మీద కాదు. ప్రభు యొక్క రాజ్యములో ఈ పరిస్థితిని ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సో మర్త్యత, మరణించే స్థితిలో ఉన్నటువంటి శరీరం ఇక ఎన్నటికి మరణించిన స్థితిలోనికి వెళ్తుంది, అమర్త్యతలోనికి వెళ్తుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు దాన్ని జయించిన వాడు. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మనం ఇందాక చదువుకున్న వాక్య భాగంలోనే 15వ అధ్యాయం 56, 57 వచనాలు చూద్దాం. ఒకసారి చూడండి. మరణపు ముల్లు పాపము, అది మరణము యొక్క ముల్లు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ప్రజలకు జయాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేని మీద? మరణము యొక్క బలము గనవాని మీద, మరణము యొక్క భయము మీద, దాస్యత్వపు ఆత్మ మీద జయం అనుగ్రహిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యములు ఇంకా చూస్తే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో చూద్దాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి, క్రీస్తు యేసు మరణమును ఏం చేశాడు? నిరర్థకము చేసినంటే అర్థం ఏమిటి? జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. చూసారా? మరలా ఇక్కడ ఏం చెప్తున్నాడు? మరణాన్ని ఏం చేశాడు దేవుడు? నిరర్థకం చేసి, దానికి అర్థమే లేకుండా చేశాడు. చేసి ఏం చేశాడు? జీవమును అక్షయతను సువార్త వలన. అది చూసారా? ఏమిస్తున్నాడు ఫైనల్గా? ఆ వీరునామాలు ఏముంది? జీవము, అక్షయత. అక్షయత అంటే ఇంకెప్పటికీ క్షీణించపోనది, శాశ్వతమైనది, నిత్యమైనది దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వీలునామాలో ఉన్న ఈ ఆశీర్వాదాలు అందరికీ ఇవి అందరివి. తీసుకున్నవారు ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి,
మహోన్నతుడైన దేవ మీ పాదములకు వందనాలు. ఇదిగో దేవా తండ్రి, మీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరణం యొక్క భయము నుండి, దాస్యత్వపు ఆత్మ నుంచి మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. అక్షయతను, అమర్త్యతను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మరణం వరకు నమ్మకంగా ఉండే కృప మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.